రాజకీయాల్లో మీరు సంపాదించుకుంది ఏది లేదు నాకు తెలిసి, ఇంకా ఎక్స్ట్రా ఖర్చు పెట్టారు, ఉన్నది మొత్తం ఊడ్చేశారు. ఇక రేపు కూడా దాన్ని ఉన్నదాన్ని కూడా ఆకాశ దాన్ని కూడా చీపురు పట్టుకొని ఊడ్చేసి రోడ్డు మధ్యలో అనాథగా నిలబడతారంటే మీ ధైర్యం అనుకోవాలా లేకపోతే అతి విశ్వాసం అనుకోవాలా? రాజ్యం వీరభోజ్యం అంటారు. రాజ్యం వీరులకే సంప్రాప్తిస్తుంది. గెలిచామో ఓడామో కాదు, చచ్చే వరకు కూడా ప్రజల పక్షాన ఉండి పోరాడగలిగినప్పుడే మనం నాయకుడు. నాయకుడు వేరు, రాజకీయ నాయకుడు వేరు. ది లీడర్ ఆల్వేస్ హీ విల్ బి విత్ ద పీపుల్, నాట్ విత్ ద పర్సనల్ ఇష్యూస్, నాట్ ఫర్ ద పర్సనల్ ఇష్యూస్, నాట్ ఫర్ ద క్రేజీ ఇష్యూస్. గొప్పతనం కోసం, పదవుల కోసం, అధికారాని కోసం, పార్టీల కోసం ఉండడు లీడర్. సమస్య కోసం ఉంటాడు, ప్రజల కోసం ఉంటాడు. ఐ వాంట్ టు బీ ఏ లీడర్, ఐ వాంట్ టు బీ ది లీడర్. కానీ ఎవడికో బ్రతిమలాడటమో, ఎవడికో కాళ్ళు పట్టుకోవడమో, ఎవడికో కీర్తించడమో ఈ నోటి నుంచి రావు. నేను చెయ్యను, నాకు నచ్చదు. నా నేను ఉనికి లేకుండా చేస్తాం శ్రీనివాస్ అనుకునే వాళ్ళకి నా ఉనికేటో ప్రజల్లోనే చూపెడతాను. అది నా ధ్యేయం. మీ మీద సస్పెన్షన్ విధిస్తూ సస్పెన్షన్ లెటర్లో క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు అని ఒక లైన్ ఇచ్చారు. పలు ఫిర్యాదులు సిఫార్సులు అనే వరకు ఫిర్యాదులు అని గనక మనం కాస్త ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అని అర్థం. ఏంటి పార్టీ నాకు తెలియదు. ఆన్ రికార్డ్ ఏం చెప్పలేకపోవచ్చు, తెలియలేదు, మీరు కూడా చెప్పలేకపోవచ్చు. నాకు ఇవ్వాల, కానీ ఏదో ఉంటుంది కదా. కాంగ్రెస్లో సస్పెండ్ చేసినప్పుడు నా మీద నోటీస్ ఇచ్చారు, సమాధానం తీసుకున్నారు, పెద్ద కమిటీ వచ్చింది, ఆ కమిటీ డిస్కషన్ చేసింది, విచారించింది, ఆ తర్వాత యాక్షన్ ఏదైనా అవ్వచ్చు. కానీ అది జరగలేదు. నాకు ఆ ఫిర్యాదు లేదు. దయచేసి మా జిల్లా సభ్యులు కూడా ఉన్నారు ఆ క్రమశిక్షణ కమిటీలో, వాళ్ళకైనా అందించమని కోరుతున్నాను. ఆ ఫిర్యాదుల లిస్ట్ ఏంటో. మీలాగా అవినీతులు చేశానా, భూదందాలు చేశానా, అక్రమాలు చేశానా, తీయండి దమ్ముండేవాడే. ఇప్పుడు నేను రూలింగ్ పార్టీ నా మీద అటాక్ చేయొచ్చు, నేను ఒకవేళ అవినీతి చేసుంటే. నేనున్న స్వంత పార్టీలో మా జిల్లా నుంచి ఉన్నటువంటి నాయకులు కూడా నా మీద అటాక్ చేయడానికి మంచి అవకాశం ఇది. నేనే అవినీతి చేస్తుంటే, నేను అక్రమాలు భూదందాలు చేసి అధికార దుర్వినియోగం చేస్తుంటే, ఇట్స్ రైట్ టైం ఫర్ ఎవ్రీబడి. ఐఎమ్ సింగిల్ మ్యాన్ నౌ. తీయండి. అధికార పార్టీ ఇంతవరకు నా మీద ప్రూవ్ చేయలేకపోయింది, పక్కన పెడదాం. సొంత పార్టీలో ఫిర్యాదులు అన్నారు కదా, అడ్మిట్ అయ్యారు కదా ఫిర్యాదులు. ఏంటి ఆ ఫిర్యాదులు? ఆ క్రమశిక్షణ కమిటీకి నేను అడుగుతున్నా. జగనన్నకి తప్పుడు సమాచారం ఇచ్చారే, రాంగ్ పోర్ట్రైట్ చేశారే ఫిర్యాదులని చెప్పి నన్ను సస్పెండ్ చేశారే. నాకు దయచేసి ఆ ఫిర్యాదులు ఏంటి ఇవ్వండి, కోరుతున్నాను. మీరు అడగొచ్చు కదా, మీరు ఆన్ రికార్డ్ అడగొచ్చు కదా, ఏంటి నా మీద ఉన్న ఫిర్యాదు ఏంటి అని చెప్పి అడగొచ్చు కదా. సార్, నేను చెప్పాను మీకు, ఆత్మాభిమానం కోసం పడిచేస్తాను నేను. నీకు ఇంట్లో మీరన్నట్టే నీకు ఇంట్లో స్థానం లేదు, బయటకు పో, విధుల నుంచి ఆగిపోని అనేటప్పుడు నేను ఎందుకు అడగాలి? నా ఉనికి ఏంటో, నా శక్తి ఏంటో నేను చూపించాలి తప్ప. అడగకపోతే అమ్మ కూడా పెట్టదు ఈ రోజు, పెట్టకపోని. కానీ నేను క్రమశిక్షణకి అడగాల్సిన కర్మ నాకు లేదు. క్రమశిక్షణ కమిటీకి నేను తప్పులేంటని అడగాల్సిన కర్మ లేదు. ఇచ్చుకోలేని స్థితిలో వాళ్ళున్నారు, అడిగిన స్థితిలో నేనున్నాను.